ఈ వీర్యంలో 2 ఉంటాయన్నమాట. క్వాంటిటీ ఒకటి, క్వాలిటీ ఒకటి. సో, క్వాలిటీ అంటే ఏమంటామంటే దాంట్లో డీఎన్ఏ ఎలా ఉంది, సో, దాని మొటిలిటీ ఎలా ఉంది, ఇవన్నీ కలిసి మనము క్వాలిటీ అంటామనమాట. మనకు క్వాంటిటీ ఎంత అంటే మనకు స్పెర్మ్‌లు ఎన్నున్నాయి అనేదే కాకుండా ఎంత క్వాలిటీగా ఉన్నాయి, దాంట్లో ఉండే డీఎన్ఏ ఎంత క్వాలిటీగా ఉంది, లేకపోతే దాని మొటిలిటీ ఎంత క్వాలిటీగా డీఎన్ఏ కూడా ఉంటుంది. స్పెర్మ్‌లో డీఎన్ఏ ఉంటుందండి. ఈ హ్మ్. డీఎన్ఏ అనేది క్వాలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డీఎన్ఏ క్వాలిటీ అనేది మెయిన్‌గా మగవాళ్ళు చేసే పనుల పైన ఆధారపడి ఉంటుంది. మగవాళ్ళ ఏజ్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే అడ్వాన్స్‌డ్ ఏజ్ వస్తుందో మెన్‌లో గాని, విమెన్‌లో గాని అంటే ఎ ఎంత మినిమమ్? యాహ్! సో, మన నేచర్ ప్రకారం, మన ఎవల్యూషనరీ హిస్టరీ ప్రకారం మెన్ గాని, విమెన్ గాని అట్ ది ఏజ్ ఆఫ్ 13-14 రీప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో, నేచర్ ప్రకారం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కాదు. నేచర్ ప్రకారం 13-14 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో, మా నానమ్మ గూడా అంతే. మా నానమ్మకి ఇప్పుడు 91 ఇయర్స్ మాతోనే ఉంటారు. ఆమెకు 13 ఇయర్స్‌కే మ్యారేజ్ అయింది. 13 ఇయర్స్‌కే మ్యారేజ్ అయింది. సో, 5, 6 మంది 8 మంది పిల్లలు. సో, మన పూర్వీకులందరూ అలానే బతికేవాళ్ళనమాట. సో, దట్ ఈస్ ద రైట్ ఏజ్ అనమాట. సో, ఎప్పుడైతే మనం దాన్ని చేంజ్ చేస్తున్నామో ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది.